హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హేమ పవన్ ఛానల్. సో నా డే 3 స్టార్ట్ అయింది. మార్నింగ్ రూమ్ చెక్అవుట్ చేసేసి ఫస్ట్ అయితే టెంపుల్ విజిట్ చేద్దామని అనుకున్నాం. కేరళలో మనం చాలా చూస్తాం కదా టెంపుల్స్, అండ్ చాలా మూవీస్లో కూడా టెంపుల్కి బాగా అట్రాక్ట్ అవుతాం. సో అలా మేము ఎందుకు మిస్ చేయాలని మార్నింగ్ టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇది విజయలక్ష్మి అమ్మవారి టెంపుల్. చాలా బాగుంది. బయట నుండి వ్యూ అయితే చూస్తున్నారు కదా. నాకు దర్శనం కూడా బాగా జరిగింది. మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా నచ్చింది నాకైతే. బొట్టు కుంకుమ మళ్ళీ పువ్వులు ఇచ్చారు. సో లోపల ఎలా ఉందంటే పెద్ద టెంపుల్ అండి. అండ్ మనకు మూవీస్లో చూపించినట్టు ఒక రూమ్స్ 4-5 ఉండి మిడిల్లో ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా. సో ఓపెన్ ప్లేస్లో టెంపుల్ ఉంటుంది, చుట్టూ రూమ్స్ ఉంటాయి. ఆ రూమ్లో ఒక రూమ్లో ఏమో ప్రసాదం నైవేద్యం అట్లా రెడీ చేస్తున్నారు, ఒక రూమ్లో పంతులు ఉన్నారు. సో అంత టెంపులే, బట్ డిఫరెంట్ గదులు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మురుగన్ అంట, మురుగన్ స్వామి. ఎలిఫెంట్. ఓ మై గాడ్. టెంపుల్ సరౌండింగ్లో చాలా చిన్న టెంపుల్స్ ఉన్నాయి. లైక్ ఇదైతే శ్రీకృష్ణ టెంపుల్ చూసారా. సో కృష్ణుని కూడా వీళ్ళు బాగా ఎక్కువ పూజిస్తారు. నేనైతే అది అబ్జర్వ్ చేశాను. సో చాలా బాగున్నాయి, కొత్తగా అనిపించింది రెగ్యులర్ టెంపుల్స్కి ఇది. టెంపుల్ మిస్ చేయకుండా అన్ని టెంపుల్స్ చూసేసాము. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే హ్యాంగింగ్ దీపాలు ఎక్కువ ఉంటాయి. అది ఇక్కడ ఈ టెంపుల్లో కేరళ టెంపుల్స్కి అలా పెడతారనమాట. ఆశీర్వాదం తీసుకుంటే Udah. Apa namanya? Udah. Udah, betul kan ya? Oh ya. Apa namanya? Lanjut ke sana nih. Oh ya. Ayo. టెంపుల్ అయిపోయాక ఇప్పుడు ఇంకోటి ఎలిఫెంట్ రైడ్ అని అనుకుని వెళ్తున్నాము. ఇప్పుడు టైం ఉంటే వెళ్తాము, లేకపోతే లేదు. ఎందుకంటే మాకు బోట్ హౌస్కి టైం అయిపోతుంది. సో ప్రజెంట్ అయితే ఎలిఫెంట్ రైడ్ ప్లేస్కి వచ్చేసాము. సమ్ ప్లేస్ అనమాట, ఐ డోంట్ నో దిస్ ప్లేస్. అంటే ఎలిఫెంట్ రైడ్కి ప్లేస్కి వచ్చాము. సో చాలా వెయిటింగ్ టైం ఉంది. ఐ మీన్ మోర్ దెన్ 1 అవర్ అన్నారు. సో అందుకే ఇంకా ఛాన్స్ తీసుకోలేదు, బికాజ్ మాకు బోట్ హౌస్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. సో నేనైతే కేరళ టెంపుల్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. చాలా బాగుంది. ఎవరైతే కేరళ ట్రిప్ వెళ్తున్నారో కంపల్సరీ ఒక టెంపుల్కి వెళ్ళండి, విజిట్ చేయండి. సో ఆ ట్రెడిషన్ కూడా ఎంజాయ్ చేయండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సంథింగ్ అసలు నాకు చూస్తూనే ఉన్నాను. అండ్ నా బేబీకి ఇలా ఏనుగుతో ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.